రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఎక్కువ అత్యధికంగా పెంచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇదే గొప్పతనం, ఆంధ్రప్రదేశ్ గొప్పతనం, ఇదే అమరావతి గొప్పతనము, ఇదే చంద్రబాబు పాలన గొప్పతనము, ఇదే కూటమి పాలన గొప్పతనం అని అడుగుతాను నేను. ఇదే సంపద, ఇదేనే శిక్ష. అంటే పేదల రక్తం తాగడం నేను ఇందాక నేను చెప్పాను. రక్తంతో నడుపుతాను నా రిక్షాను, నా రక్తం నా రిక్షకు పెట్టుకోవడం అని ఆ రోజే చెప్పారు మహానుభావుడు గద్దర్ గారు. మరి ఈరోజు సేమ్ ఇక్కడ కనిపిస్తున్నది అనమాట. ఇక్కడ చూడండి, దేశంలో హైయెస్ట్ బాబు గారు, లోకేష్ బాబు గారు చూడండి, దేశంలో హైయెస్ట్ 113 రూపాయలు. భారతదేశంలో హైయెస్ట్ మన రాష్ట్రంలో మాత్రమే, మీకు ఏ రాష్ట్రంలో లేదు. మీరు లెక్కలు చూసుకోండి, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి రేట్లు. మేము చెప్పింది తప్పనుకుంటే. అలాగే పెంచింది పెట్రోల్ రేటు ఎంత ధరలు తగ్గించమంటున్నాం, ప్రభుత్వం భరించమంటున్నాం. ఏవైతే రేట్లు పెంచారో పెట్రోల్ కానీ గతంలో మీరు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మాట్లాడారో, మీరు ఏ విధంగా ధర్నా చేయించారో, ఏ విధంగా బాధుడు కార్యక్రమం పెట్టారో, ఈరోజు మీరు వచ్చిందంటే ప్రతిదీ బాధుడే బాధుడు, ప్రతిదీ కూడా బాధుడే బాధుడు. మీరు అదే డీజిల్ 101 రూపాయలు 24 పైసలు మన దగ్గర, పెట్రోల్ ఏమో 113 రూపాయలు 62 పైసలు మన దగ్గర. ఇలాగా మనం ఏది చూసుకున్నా సరే మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను కూడా సెస్ రేట్లు దీంట్లో ఎందుకు పెట్టాలి, వ్యాట్ రేట్లు దీని ఎందుకు పెట్టాలి, మీరు భరించాలి కదా. గతంలో మీరే అడిగారు, మీరు హామీలు ఇచ్చారు. రాజకీయ హామీలు ఒకటే కాదు, మీ మేనిఫెస్టోలో ఇచ్చారు. మీ మేనిఫెస్టోలో రాతపూర్వకంగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా మీరు ఏం మాట్లాడారు. ఈరోజు మీ ముఖ్యమంత్రి గారిని అడగండి, ప్రజల రక్తం పీడిస్తారా? ప్రజల రక్తం పీడించడానికి ఇది పేదల రక్తం తాగడానికి కోసమే ప్రభుత్వాలు, ప్రజలకు రక్షణ పెంచడం దీనికోసమేనా? ఆ రోజు మీరు చేసిన హామీలు ఏమిటి, చేస్తున్నది ఏమిటి? మీరు ఆలోచించుకోండి. అసలు ఇది ఆ రోజు మీరు ఎన్ని బాధలు